వైఎస్ వివేక గారి కేసులో ఇది ఏం జరుగుతుందంటారు? ఒక పక్కన A2 నిందితుడైన సునీల్ యాదవ్ కూడా నా ప్రాణానికి ప్రమాదం ఉందంటున్నాడు. మరోవైపును చూస్తే దస్తగిరిని ముక్కలుగా నరికేస్తామని చెప్పి బెదిరించడం, 1 సంవత్సరంలో ముక్కలుగా నరికేస్తామని బెదిరిస్తున్నారు. ఒక పక్కన ఏం జరుగుతుందంటారు? ఈ కేసు అసలు తేలిద్దంటారా, లేదంటే గనక మరో పరిటాల రవి కేసు లాగా నిందితులకు బెయిల్ వచ్చిద్దంటారా? ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. కేసుకు బెయిల్ వచ్చుద్దా మిగిలిన ఎందుకంటే ఒక్క విషయం మీరు కనీసం అబ్జర్వ్ చేయండి. కేసులో ఉన్న 6 నిందితులు చనిపోవటం, ప్రజెంట్ అప్రూవర్గా ఉన్న నిందితుడికి ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యని 2 వైసీపీ కార్యకర్తలంట, లేడీ కార్యకర్తలు వెళ్ళిపోయి ఆమె మీద విచక్షణ అధికారంగా ఆమె మీద దాడి చేసి 1 సంవత్సరం టైం అయ్యా, 1 సంవత్సరం లోపు నీ మొగుడు ముక్కలుగా నరికేది మాత్రం గ్యారంటీ అని ఇంటికి వెళ్ళి ఈ విధంగా వార్నింగ్ ఇవ్వటం మిగిలిన ఏ కేసుల్లో కానీ మీరు ఏమైనా చూసారా? ఇతర రాష్ట్రాల్లో అయినా చూసారా? లేదు. మరి ఈ కేసులో ఏంటంటే అవతల వ్యక్తి ఎంత బలమైన వ్యక్తో, ఎంత దృఢమైన వ్యక్తో తెలుసుకుంటే చాలు. నిన్న హైకోర్టు స్టేట్మెంట్ ఇచ్చింది, ఇంకో 7 ఏళ్ళకు కూడా ట్రయల్ స్టార్ట్ కాదా, ఇది మీ ఇష్టానుసారంగా సిబిఐకే నోటీసులు ఇచ్చింది. సిబిఐ అంటే ఏంటి? ఒక కేసు దర్యాప్తు చేసింటే 1 year 2 years 3 years 4 years లోపు దాన్ని తెగించాలి. లేదు 230 మంది సాక్షులు 400 మంది సాక్షులు ఉంటే వాళ్ళ వాంగ్మూలాలు తీసుకొని ఇవన్నీ సబ్మిట్ చేసి ఒక బైండ్ బుక్ తీసుకొచ్చి కోర్టులో జడ్జి గారి ముందు సబ్మిట్ చేయాలి. అటువంటిది ఇందులో ఏమీ లేదు. అందరూ 2-3 అప్రూవ్ అయిపోయారు. ఇప్పుడు సునీల్ యాదవ్ ఎవరు ఉన్నారు, ఇంతమంది తిరిగిపోతున్నారు. రేపు నా పరిస్థితి ఏంటి అని చెప్పి నేను టీవీలో డైరెక్ట్గా ఆయనే చెప్పాడు. అయ్యా నాకు ప్రాణహాని ఉంది, నాకు మెసేజ్ బెదిరింపు కాల్సి వస్తుంది, నన్ను ఏం చేయమంటారా అని చెప్పి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఎవరికి వాడు ప్రాణహాని ఉందని చెప్పి పెట్టుకుంటున్నా అంటే అవతల వ్యక్తి ఎంత దృఢమైన బలమైన వ్యక్తి అయి ఉండాలి, అతను ఎంత మ్యానిపులేట్ చేస్తూ ఉండాలి. అధికారులే, సిబిఐ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఎవరినైనా సరే మ్యానిపులేట్ చేయగల కెపాసిటీ ఉన్న వ్యక్తి. అతను ఎవరో ఆ దేవుడికే వదిలేద్దాం. సార్, దేవుడికి వదిలేయటం సంగతి అటు ఉంచుండండి. అసలు ఏం జరుగుతుందంటారు? ఒక పక్కన హైకోర్టు అయితే కనుక డైరెక్ట్గా చెప్పేసింది మీరు నోటీసులు ఇచ్చేయండి అందరికీ అంటూ, సిబిఐకి కూడా ఆల్రెడీ నోటీసులు ఇచ్చేసింది. ఎలా చూడాలంటారు దీన్ని? అసలు సిబిఐకి నోటీసులు ఇవ్వటాన్ని అసలు ఎలా చూడొచ్చు? సిబిఐకి నోటీసులు, సిబిఐ అధికారుల మీద ఒత్తిడి ఎవరిది ఉంది, ఎంతవరకు ఉంది అనేది కొద్దిగా గెస్ చేస్తే చాలు. ఎందుకంటే సిబిఐ అధికారులు ఎవరి ఒత్తిళ్లకు లొంగరు. అటువంటిది వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేయగలుగుతున్నారు అంటే అంత బలమైన శక్తి అయి ఉంటుంది. అది ఆ శక్తి ఏంటో తెలియాలి. ఆ శక్తి ఏంటో తెలియాలంటే కేసు ఛేదించాలి. కేసు ఛేదించాలంటే ఈరోజు మిథున్ రెడ్డి కోర్టుకు వెళ్ళి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వమని అన్న కానీ హైకోర్టు కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది? నీ మీద ఉన్న ఆరోపణలు ఏదో 41 నోటీస్ ఇచ్చి వివరాలు తీసుకునే కాదు, 7 ఏళ్లలో పడే శిక్షలు కావు. అది ఎంత అది వేరు, అతని సబ్జెక్ట్ వేరు. ఇందులో అవినాష్ రెడ్డిని ఎంతగా మోరల్ చేస్తున్నారంటే, అవినాష్ రెడ్డికి అరెస్ట్ అయ్యాడు, అరెస్ట్ అయిన మరుక్షణమే బెయిల్ వచ్చింది. అరెస్ట్ అయిన సంగతి తెలియదు, బెయిల్ వచ్చిన సంగతి తెలియదు. ఎలా చూడాలంటారు అసలు? ఎలా చూడాలంటే అవతల వ్యక్తికి ఉన్న బలమైన ప్రత్యర్థి, బలమైన వ్యక్తి కాబట్టి అతనికి ఉన్న సపోర్టు, అతనికి ఉన్న మోరల్, అతనికి ఉన్న కెపాసిటీ దీంట్లో స్వచ్ఛందంగా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా అడగాలండి మిమ్మల్ని. 6 నిందితులు చనిపోయారు. పోరాడుతున్న ఒకే ఒక వ్యక్తి, తన కూతురైన సునీత గారు. ఆమెకైనా రక్షణ ఉందంటారా అసలుకి? అంటే ఆమె చేసిన వ్యాఖ్యలేండి, నేను చనిపోతే మా తండ్రికి న్యాయం ఎవరు చేస్తారు అనే మాట ఆమె మాట్లాడింది కాబట్టి నేను అడుగుతున్నాను. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రజలు ఏదో పేపర్ చదువుతారు మర్చిపోతారు అనుకుంటారు, కానీ ఒక వ్యక్తి పోరాట పటిమని ప్రతి వ్యక్తి మనిషి కదిలిస్తుంది. సునీత అనే ఒక ఆవిడ తన తండ్రి హత్య గురించి కనీసం ఎవరు చంపారు, ఎలా చనిపోయారు అనేది కూడా ఈ రాష్ట్రంలో కనీసం నా అన్న పరిపాలించిన 5 ఏళ్లలో జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చినా కన్నా కొద్ది కదలికి వచ్చింది. ఇక ముందు అది ముందుకు వెళ్ళిద్దని చిన్న ఆశతో బతుకుతుంది ఆ పిల్ల. అంతకు మించి ఇందులో ఏమీ లేదు. ఎందుకంటే ఆమెకి భగవంతుని అండ ఉంది. దానితో నిర్భయంగా 10 మందిలో వచ్చి మాట్లాడి నా మీద ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది అని చెప్పి ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేసిన వ్యక్తి ఆమె. కాబట్టి అటువంటి వ్యక్తికి ఏమీ జరగదు. ఎందుకంటే ఏదైనా ఉంది అనుకున్నానుకో, నేను దొంగని చెప్పి ఒప్పుకొని బయటకు వచ్చినట్టే. ఆ పిల్లకి ఏమైనా జరిగిందా, చేసింది ఎవరైనా సరే కోర్టుకు వచ్చి మనస్ఫూర్తిగా లొంగిపోతారు. సార్ ఎవరి విచారణలు వద్దు, ఇది చేసింది మేము, బయటపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం, ఇక మా వల్ల కాదు, ఇక తప్పక చేయాల్సి వచ్చింది, కాబట్టి మీరు ఏ శిక్ష వేయాలో జరిగింది, నేడు జరిగింది, మీరు ఏదైనా వాళ్ళే వచ్చేస్తారు బయటికి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుందామండి. మనం వివేకా గారి హత్య కేసు అలా కాసేపు పక్కన పెడితే కనుక రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ప్రజెంట్ ఏంటంటారు? అలాగే
ఏదైతే ప్రతిపక్షం లేకుండా సప్పగా సాగిని అసెంబ్లీ సమావేశాలు అంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న స్టేట్మెంట్. ఈ సప్పగా సాగే బదులు వాళ్ళు వచ్చి కొంచెం ఉప్పు కారం వేయొచ్చు కదా. అందులో ఎవరు ఉప్పు కారం తినేవాళ్ళు ఉన్నారని చెప్పి వీళ్ళకి ఆ మాట అంటారు. ఉప్పు కారం తినేవాళ్ళు ఎవ్వరు లేరు. పైకి మాస్క్ వేసుకొని మానవత్వాన్ని నటించే నాయకులే తప్పనిచ్చి వైసీపీలో మనస్ఫూర్తిగా పార్టీ కోసం కాదు, మా నాయకుడు రాకపోయినా మేము వెళ్ళాలి, మా నాయకుడిని కూడా మేము తీసుకెళ్ళాలి సార్, పులివెందుల్లో మిమ్మల్ని ప్రజలు గెలిపించారు, వారి పక్షాన మీరు మాట్లాడాలి అంటే 60 రోజులు రాకపోతే సస్పెండ్ అవుతానని చెప్పి 59 రోజుల సంతకం చేసి వెళ్ళడానికి ఇంత భయపడే వ్యక్తి, పబ్లిక్లో రావడానికి మొన్నటిదాకా భయపడి పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి ఇప్పుడు ఈ 11 మందిని ఎలా కాపాడుకోవాలనే భయంతో బతుకుతున్నాడే తప్పనిచ్చి పార్టీ పరమైన అంతర్గత విషయాలు ఏది బయటినట్ట. మన విజయసాయి రెడ్డి గారు చెప్పారు, మీరు విన్నారు కూడా, నేను నోరు తెరిస్తే నా జోలికి వచ్చి నేను నోరు తెరిస్తే చాలా మాట్లాడాల్సి వచ్చింది, దయచేసి అంతవరకు తెచ్చుకోండి అని. ఎందుకంటే అతను తప్పులో ఉన్నాడు, ఒప్పులో ఉన్నాడు. ఆయనకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు, అతనికి పూర్తిగా తెలుసు. సరే, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి విషయానికే వద్దామండి మనం. ఆయన నోరు తెరిస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఆయన ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరిని విమర్శిస్తున్నా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి దారుణంగా మాట్లాడేవాడు, ఎందుకని విజయసాయి రెడ్డి గురించి ఒక్క మాట మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు మాట్లాడతారు సార్ చెప్పండి? నా విషయం మీకు పూర్తిగా అవగాహన ఉంది అన్నప్పుడు మీ గురించి నేను తప్పుగా మాట్లాడితే నా గురించి మీరు చెప్పరా? అతను చదువు సంజయ్ లేని వ్యక్తి, మంచి ఆడిటర్, అతను మంచి చదువున్న వ్యక్తి. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారే. అసలు మండలే వద్దన్నావు. ఎంఏ షరీఫ్ గారు ఆ రోజు అమరావతి విషయంలో అమరావతి రైతులకు న్యాయం చేస్తే నువ్వేమని చెప్పావు? అసలు మండలినే రద్దు చేయండి అన్నావు. అటువంటి మండలిలో ఉన్న 6 సభ్యులు రాజీనామా చేశారు. మరి శశిధర్ రెడ్డి, మరి రాజశేఖర్ గారు రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఆయన ఏమన్నారు? నా రాజకీయ అనుభవంలో నేను పడ్డాను అవమానాలు ఇవన్నీ అన్ని కావు, చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి, అన్ని బాధలు పడ్డాను నేను, తప్పక నా కార్యకర్తలతో నిర్ణయం తీసుకున్నాను, సభ్యత్వానికి రాజీనామా, దేనికైనా రాజీనామా. అతను టీడీపీ, అతను పక్కా కాంగ్రెస్ వాది, అతను మంచి రోజు చూసుకుని టీడీపీలో చేరుతాను అంటే ఎందుకు చేరుతున్నాడు? పార్టీ యొక్క విధి విధానాలు చక్కగా ఉంటాయి. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో చంద్రబాబు నాయుడు చూసుకుని ఎవరైనా నేర్చుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ చేసుకున్న గొప్ప అదృష్టం ఏంటంటే అటువంటి వ్యక్తి తోడు ఆయన ఉండటం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న డైలాగ్ కొట్టారండి పాపం, దానికి వైసీపీ వాళ్ళు అయితే గజగజలు ఆడుతున్నారు. ఇంకో 15 సంవత్సరాలు అంటే ఇంకో 2 సార్లు, ఇప్పుడు 4 సార్లు ఇప్పుడు 4 సంవత్సరాలు కాకుండా ఇంకో 2 సార్లు, వరుసన 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూడాలనేది నా కళ అంటూ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ బాగానే ఉంది, ఆ కూటమి వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు ఎందుకు గజగజలు ఆడుతున్నారు అనుకోవచ్చు అంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? మీరు గమనించారో లేదో, ఎలక్షన్ జరుగుతున్నంతకాలం, ఎలక్షన్ ప్రచారం జరుగుతున్నంతకాలం అతన్ని ఎంత అవహేళన చేసి మాట్లాడారో, దత్తపుత్రుడు అని ఎంత తెగదెంపులు చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. తెలివి గలవాడు, బాధల పడ్డోడు, కష్టం తెలిసిన నాయకుడు కాబట్టి తనకు ఉన్నంతలో తన దగ్గర ఉన్న 1,50,00,000 రూపాయలు పెట్టేసి వెల్ఫేర్ ఫండ్ ఒకటి పెట్టాడు ఆయన 3-4 ఏళ్ల కిందట. అటువంటి వ్యక్తి ఇతని సహచర్యంలో, చంద్రబాబు నాయుడు గారి సహచర్యంలో అతను ఒక అద్భుతమైన నాయకుడిగా ఎదుగుతాడు భయ, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే తెలివి గలవాడు పవన్ కళ్యాణ్. తెలివితేటల్ని ఎలా వాడి ప్రజలకు ఉపయోగించాలి అనుకునే వాళ్ళలో చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరి గురు శిష్య సంబంధం కనుక భగవంతుడు చల్లగా చూస్తే ఇంకో 20 ఏళ్ళు, 15 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు వీళ్ళిద్దరి కలయిక కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరిలో ఎవరికి ఈగో లేదు. సరే, వాళ్ళిద్దరితో ఓకే అండి, మరి వీళ్ళకెందుకు బాధ? అసలు కదండి, బాధ లేకుండా ఎట్టుండదంటే, మాకు నచ్చని పని చేస్తున్నప్పుడు బాధ ఉండదు. నాకు ఏం మాట్లాడతారు మీరు? ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ఉంటాం, నాకు ఇష్టం లేదు, చెడగొడతా. నేను చేసిన ప్రయత్నాలు మొత్తం ఫెయిల్ అయ్యా. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 36 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఇన్ని మాటలు చెప్పాము. ఈరోజు అతనితో సహచర్యం చేసిన ప్రతి వ్యక్తి కూడా, కార్యకర్త కాడ నుంచి, తన ఫ్యామిలీ మెంబర్స్ కాడ నుంచి, తన అన్నదమ్ముల కాడ నుంచి ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ అంటే ఒక విజన్ ఉన్న వ్యక్తి, కష్టం తెలిసినవాడు, ఎవరితో మాట్లాడు, నీతిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు అని చెప్పిన వాళ్ళే అన్నదమ్ములు చెప్పారు, తన తోటి నటీనటులు చెప్పారు. అతనితో ఒక్కసారి ఫోటో దిగితే చాలు అనుకునే సినీ నటులు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే అతని వ్యక్తిత్వం అటువంటిది.
ఎదుటివాడిని ఇబ్బందిగా మాట్లాడటం, ఒకళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడతాడు. తన గురించి మాట్లాడుకున్నా కానీ నవ్వుతా సమాధానం కూడా చెప్పకుండా నవ్వుతా వెళ్ళే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకంటే అతని నిజాయితీ అట్లాంటిది. అతను ఏదో రాజకీయాలు ఆశించి 9 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పైన చూడాల, అతని విజన్ ఎట్లా ఉంటుంది దగ్గరుండి గమనించట్లా, పక్క నుండి ఉప ముఖ్యమంత్రి ఆయన. ఈయన కూడా ఇచ్చాడుగా, వైఎస్ఆర్ జగన్ గారు కూడా 4 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాడు. ఎవరినైనా రానిచ్చాడు, కేవలం నామకే వాసే. ఒక వ్యక్తి చదువుకున్న డిజిగ్నేషన్ పైన కూడా చూడండి, MBBS, FRCS అట్లాగా జగన్ అండ్ ఉప ముఖ్యమంత్రి అంతే, నామకే వాసేనే, ఏ ఒక్క అధికారం ఉండదు. ఇప్పుడు మర్రి రాజశేఖర్ ఉన్నారు, అతని నోటీసు నుంచి ఏ ఒక్క ఆఫీసు వర్కర్ కానీ, ఏ ఒక్క పోలీసు కానీ, ఏ డిపార్ట్మెంట్ కానీ అతని సహాయ నిరాకరణ పెట్టండి, అతన్ని ఎటువంటి సహాయం చేయవద్దు అని నీ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్సీకి నువ్వు ఇటువంటి నాయకుడు అయిన ఇటువంటి ఇవ్వవచ్చా? అసలు ఇవ్వకూడదు. నువ్వు ఇచ్చే ఏముందో అతని వ్యక్తిత్వం దెబ్బతింటది. మర్రి రాజశేఖర్ అంటే అతను 20-30 ఏళ్ళు సీనియర్, నువ్వు పార్టీ పెట్టి 10 ఏళ్ళు 11 ఏళ్ళు అవ్వచ్చు. ఏదో మీ నాన్న పుణ్యాన మీకు దగ్గర నుంచి ఉన్నారు, అంత సీనియర్ వ్యక్తికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదే? నీ కుటుంబ సభ్యులకే గౌరవం. నువ్వు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు నీ కోసం తిరిగి నీ చెల్లి మోకాళ్ళ ఆపరేషన్ కూడా చేయించుకుంది కాబట్టి కనీసం మానవత్వం ఉండొద్దు మనిషిలో. తల్లి మీద కోర్టు కేసు వేసావు, చెల్లెల మీద కోర్టు కేసు వేసావు. తన వాటాగా తనకు రావాల్సిన డబ్బులు ఇచ్చి కూడా ప్రామిసరీ నోట్లు రాయించుకున్నావు, అప్పుగా ఇచ్చినట్టుగా రాయించుకున్నావు. ఆడబిడ్డకి ఆస్తిలో హక్కు రామారావు గారు పెట్టారు. ఆడబిడ్డకి ఆస్తిలో రామారావు గారు హక్కు కల్పించారు. ఆ హక్కుని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు. ఆయన వచ్చి డిసప్పాయింట్ చేయలేదు దాన్ని అట్లాగే కొనసాగించుకుంటూ వచ్చారు. తన ఇంట్లోనే న్యాయం జరగనప్పుడు రాష్ట్ర ప్రజలకు న్యాయం ఏం చేస్తాడండి ఆయన? చేయలేరు. చేయాల్సిన అవసరం అతను అంతకన్నా లేదు. ఎందుకంటే అతని ఇస్తే అతనికి ఈగో ముందు ఎవరైనా సరే నేనే రాజు నేనే మంత్రి టైటిల్ ఆయనకి ఇస్తే బాగుంటుంది. ఆ సినిమా రానా తీశాడు అనవసరంగా. చివరిగా ఒక ప్రశ్న అండి, ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ అసెంబ్లీ సమావేశాలు చూస్తే మీకు ఏమనిపించింది? నిజం చెప్పాలంటే సార్, అసెంబ్లీ సమావేశాలు ఎంత ఉల్లాసంగా జరుగుతున్నాయంటే అంత హ్యాపీగా జరుగుతున్నాయి. ఎందుకంటే 9 బిల్లులు 6 బిల్లులు శాంక్షన్ అయినాయి. ప్రతిపక్షం అనేది లేదంటో, ప్రతిపక్ష హోదా వివక్షాలే చేస్తున్నారు. ఏది అధికార పార్టీ చేస్తుంది. సార్ నా కాన్స్టిట్యూషన్లో ఈ ప్రాబ్లం ఉంది, మీరు నన్ను ఎందుకు చేయరు, నాకు ఇది కావాలని చెప్పి సీఎం పక్కన వచ్చి కూర్చొని ప్రతి ఎమ్మెల్యే వచ్చి కూర్చొని మాట్లాడుకుని తన పనులు చేసుకొని వెళ్తున్నాడు. మొన్న సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టారు, ఎమ్మెల్యేలు మొత్తం ఎంత ఎంజాయ్ చేశారు. సాంస్కృతిక నాటక పోటీలు పెట్టాడు, ఎట్లా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కరు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి ఆ రోజు? రాష్ట్రం మొత్తం ఇట్లా ఆనందంగా సరదాగా గడిస్తే హాస్పిటల్తోకి ప్రజలు వెళ్లాల్సిన అవసరమే లేదన్నాడు.